విక్రమ బేతాళ కథ పేద బ్రతుకు. పట్టువదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మహావైభవాలకు అలవాటు పడిన నీవు ఈ హేయమైన పనిని ఇలా ఇంత దీక్షగా చేస్తున్నావో నాకు నిజంగా అర్థం కాకుండా ఉన్నది. వినయగుప్తుణ్ణి ఎంతగానో ప్రేమించిన హేమాంబిక తాను నివసించబోయే పేద ఇంటిని కొద్దిసేపైనా భరించలేక తన ప్రేమను సైతం కోల్పోయింది కదా. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు వారిద్దరి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. వర్తకానికి ప్రసిద్ధిగన్న వలభీనగరంలో ధనగుప్తుడనే వైశ్యుడుండేవాడు. ఆయన కావటానికి సంపన్నుడే అయినా కలిమికి మించిన వైభవంతో జీవించి తన ఆస్తి కొంచెం కొంచెంగా పోగొట్టుకోసాగాడు. భవిష్యత్తు మాట ఎలా ఉన్నా ఆయన భార్య, పిల్లలు చీనాంబరాలు ధరించారు, మేనాలలో ఎక్కి తిరిగారు, అన్ని భోగాలు అనుభవించారు. ధనగుప్తుడి కుమార్తె హేమాంబికకు యుక్త వయసు వచ్చేసరికి వారి సంపద చాలా భాగం తరిగిపోయింది. అందుచేత ఆమెను పెళ్లాడటానికి గొప్ప ఇంటి వారెవరూ ముందుకు రాలేదు. అయితే కొన్నాళ్లకు అదృష్టవశాత్తు హేమాంబికకు ప్రేమ పాత్రుడైన వినయగుప్తుడనే వలభీనగర యువకుడు ఒకడు వరుడుగా లభించాడు. ఈ వినయగుప్తుడు ఎంతో అందగాడు మాత్రమే కాక మాన మర్యాదలు తెలిసినవాడు. సంస్కారము చదువు ఉండి ఎవరితో ఎలా మసులుకోవాలో చక్కగా తెలిసినవాడు. అటువంటి వాడు ఏ రాజసభకైనా అలంకారంగా ఉండగలడు. అయితే వినయగుప్తుడు గొప్ప వంశంలో పుట్టినవాడు కాదు, పేద కుటుంబంలో పుట్టినవాడు. పేదరికం అనుభవిస్తూనే స్వశక్తి చేత కృషి చేసి పైకి వచ్చి వలభీ నగరంలోని వర్తకుల వద్ద కొలువు సంపాదించుకొని హాయిగా జీవయాత్ర గడుపుతున్నాడు. హేమ వినయుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడింది, కానీ ఆ పెళ్లి ఆమె తల్లిదండ్రులకు అంతగా ఇష్టం లేదు. వినయుడు అందగాడు, బుద్ధిమంతుడు, పైకి రాదగినవాడు అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ హేమ గొప్పింటివాణ్ణి ఎవరైనా పెళ్లాడితే బాగుంటుందని వారి ఉద్దేశం. ధనగుప్తుడు తన కుమార్తెకు కొన్ని గొప్ప సంబంధాలు చూశాడు, కానీ వాటిలో ఒక్కటి హేమకు నచ్చలేదు. వినయుడిలో ఉండే ఆకర్షణలో 100వ వంతు కూడా వారిలో ఆమెకు కనపడలేదు. వినయుడికి గల మంచి లక్షణాలన్నీ కలిగిన యువకుణ్ణి గొప్ప వంశం నుంచి తీసుకువచ్చే శక్తి ధనగుప్తుడికి లేదు. అందుచేతను వినయుడంటే హేమకు ఎంతో ఇష్టంగా ఉన్నది కనుకను ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లికి సమ్మతించారు. హేమ వినయుల పెళ్లికి నిశ్చితార్థం జరిగింది. ముహూర్తం కూడా ఏర్పాటు చేశారు. వినయుడు హేమతో, మన పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది నాకు ఎంతో గొప్ప అదృష్టం. నీ వెంట నాకు ఇంకా మంచి రోజులు వస్తాయనుకుంటున్నాను. మనం కాపురం చేయబోయే ఇంటిని నువ్వు ఇంతదాకా చూడనే లేదు కదా. ముందే వచ్చి చూసుకున్నావంటే పెళ్ళై గృహప్రవేశం చేసేలోపుగా నీవు కోరే మార్పులు ఏమైనా ఉంటే చేయించగలను అని అన్నాడు. మర్నాడే హేమ మేనా సిద్ధం చేయించి తనకు గల మంచి జరీ పట్టుచీరలలోకెల్లా మంచిదిగా చూసి ధరించి వినయుడు చెప్పిన గుర్తులు బోయీలకు చెప్పి మేనాలో బయలుదేరి తాను మెట్టబోయే ఇంటికి బయలుదేరింది. మేనా రాజవీధులు, మామూలు వీధులు దాటి గొంతుల వెంట ముందుకు పోసాగింది. మిద్దెలు మేడలు పోయి పూరి గుడిసెలు, పశువుల పాకలు, ఇళ్ల పక్కన పెంటపోగులు కనబడసాగాయి. ఇదేమిటి, వినయుడి ఇంటికి పోయే దారి ఇంత హీనంగా ఉన్నది అని హేమ తనలో తను ఆశ్చర్యపడింది. చివరకు మేనా అలాంటి ఇళ్ల మధ్యనే ఒక పెంకిటింటి ముందు ఆగింది. హేమ మేనాలో నుంచి దిగి ఆ ఇంటికేసి వింతగా చూసింది. అది అడుసుగోడల ఇల్లు. గోడలకు పూసిన పేడ బెత్తికలు అక్కడక్కడా ఊడిపోయాయి. వినయుడు బయటకు వచ్చి నవ్వుతూ, ఇదే మన ఇల్లు, లోపలికి వచ్చి అంతా చూడు, చూడటానికి ఎంతోసేపు పట్టదులే అన్నాడు. లోపలికి పోయే నడవ చాలా ఇరుకుగా ఉన్నది. హేమ లోపలికి అడుగు పెడుతుండగానే కాళ్లకు చీపురు కట్ట ఒకటి తగిలింది. ఆమె చీదరించుకుంటూ పక్కకు ఒత్తిగిలేసరికి ఆమె భుజానికి నడవ గోడ తగిలి పమిట చెంగుకు నల్లగా మట్టి మరకయింది. తలతలలాడే జరీపైన అది చాలా వికారంగా కనిపించింది. హేమ కళ్ళ నీళ్ళ పర్యంతమైంది. వినయుడు ఇదేమీ పట్టించుకోలేదు, గమనించను కూడా లేదు. అతను ముందుగా ఇంటివైపుకు నడుస్తూ దారి తీశాడు.
ఇది నట్టిల్లు, ఈ పక్క వంటిల్లు, యువతల పక్క పడక గది, వెనక వసారా, సామాన్ల గది కూడా ఉన్నాయి అంటూ అతను ఇంటి వివరాలన్నీ ఆమెకు చెప్పాడు. హేమ అంత పేద ఇంట్లో ఏనాడు జీవించలేదు సరికదా, ఏనాడు ప్రవేశించను కూడా లేదు. కప్పు ఎక్కడ చూసినా మసిబారి బూజు వేలాడుతున్నది. అన్ని గోడలు పెళ్ళులూడి దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. పడక గది అన్నది కూడా తతిమ్మ వాటికన్నా ఏమీ శుభ్రంగా లేదు. ఒక గదిలో ఒక పాత కుర్చీ ఉంది. ఇల్లు బాగు చేసే వాళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్ళతో మాట్లాడి ఇప్పుడే వస్తాను. ఈ లోపుగా ఈ కుర్చీలో కూర్చొని ఇంటికి కావలసినవేమిటో ఆలోచించు. కొద్ది ఖర్చుతో మనం ఈ ఇంటిని వీలైనంత సుఖంగా చేసుకోవచ్చు అని హేమతో చెప్పి వినయుడు బయటికి వెళ్ళాడు. హేమకి ఇదంతా కలలాగుంది. ఆమె కుర్చీలో కూర్చొని దానిపై చెయ్యి ఆనించేసరికి చేతికి దుమ్ము తగిలింది. ఆమె చివాలున లేచి మెడ వెనక్కు తిప్పి తన చీర అంతా దుమ్మైనట్టు తెలుసుకుంది. ఆమెకి దుఃఖం ఆగలేదు. చిచ్చి, వెధవ కొంప, ఎక్కడ చూసినా మసి, దుమ్ము, బూజును అని తిట్టుకొని ఏడుస్తూ పవిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది. ఆమె కళ్ళు చెంపలు మట్టితో నల్లగా అయిపోయాయి. ఆమె దుఃఖం మరింత అయింది. చీర కొంగుతో ముఖం కప్పుకున్నది. ఆమె ఈ దుఃఖంలో మునిగి ఉండగా వినయుడు తిరిగి వచ్చాడు. ఏమిటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అతను హేమను ఎంతో ప్రేమగా అడిగాడు. ఛీ, నా ఒళ్ళంతా మసి, చేతులంతా మసి, ముఖమంతా మసి, బంగారం వంటి పట్టుచీర అంతా మసి కొట్టుకుపోయింది. నేనిక్కడ ఒక్క క్షణం ఉండను, వెళ్ళిపోతాను అన్నది హేమ ఏడుస్తూనే. చీర మట్టయిందనా ఏడుస్తున్నావు? ఇది రాజభవనం అనుకున్నావా? మన పెళ్ళైనాక ఈ ఇంటికి మట్టి దులపడం, బూజులు దులపడం లాంటి పనులు నువ్వే కదా చూడాలి. మట్టి చూసి భయపడితే ఎలాగా అన్నాడు వినయుడు. నా బంగారం వంటి చీర నా ఒళ్ళంతా మట్టే. ఇంటికి పోయి తలంటు స్నానం చేస్తే గాని ఈ దిక్కుమాలిన మట్టి వదలదు అన్నది హేమ. వినయుడన్న మాట ఏమాత్రం పట్టించుకోకుండా. వినయుడిలో పెద్ద మార్పు వచ్చింది. అతను గంభీరంగా, క్షమించు హేమ, నిన్నిక్కడికి రమ్మనటం చాలా పొరపాటైంది. ఇటువంటి చోట నీవు ఒక్క క్షణం ఉండలేవు. కాపురం ఎలా చేయగలవు అన్నాడు. హేమ మేనా ఎక్కి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమెను చూడటానికి వినయుడు మరి వెళ్ళలేదు. అతను ధనగుప్తుడి వద్దకు మనిషిని పంపి తాను హేమాంబికను పెళ్లాడటానికి అర్హుడను కానని, అందుచేత పెళ్లి ప్రయత్నాలన్నీ విరమించవలసిందని చెప్పించాడు. హేమకు ఈ సంబంధం తప్పిపోయినందుకు తల్లిదండ్రులు కొంచెం కూడా దిగులు పడలేదు. తమ పిల్ల అదృష్టం బాగుండడం వల్లనే ఇలా జరిగిందనుకున్నారు. వినయుడు తనను నిజంగా ప్రేమించలేదని, అందుకే అకారణంగా తనపై అలిగి పెళ్లి మానుకున్నాడని అనుకున్నది హేమ. బేతాళుడి కథ చెప్పి, రాజా, వినయుడు హేమను ప్రేమించకపోవటానికి కారణమేమిటి? కనీసం ఆమె పైన ప్రేమ ఉన్నట్టు నటించక దుఃఖిస్తున్న తనని ఓదార్చనైనా ఓదార్చకుండా ఆమెను అలాగే పంపేశాడు కదా. అటువంటి వాడు ఆమెను మొదట పెళ్లాడటానికి ఎందుకు సిద్ధపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వినయుడికి హేమపై ప్రేమ ఉన్నది అనడానికి ఎటువంటి సందేహమూ లేదు. హేమ కూడా వినయుణ్ణి ప్రేమించింది, కానీ అతని దారిద్ర్యాన్ని స్వయంగా చూడకుండానే ఆమోదించింది. ఆమె అతని ఇంటికి వెళ్ళటం ఆమె ప్రేమకు పరీక్ష అయిందే కానీ వినయుడి ప్రేమకు పరీక్ష కాలేదు. అతని దారిద్ర్యాన్ని కొద్దిసేపు కూడా భరించలేని మనిషి ఆ దారిద్ర్యంతో కలకాలం కాపురం చేయగలదా? ఒకవేళ పంతానికి ఆ దారిద్ర్యాన్ని ఆమె ఆమోదించినప్పటికీ అది ఆమెకు ఎంతో త్యాగమవుతుంది. ఆమె చేత అంత త్యాగం చేయించటం అతనికి ఇష్టం లేకపోయిందంటే అందుకు కారణం అతనికి ఆమెపై గల ప్రేమే కానీ మరొకటి కాదు. ఇలా అనంగానే రాజుకు మౌనభంగం కలిగింది. అందుచేత బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. అలాగే ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.